జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ సరికొత్త షో ప్రారంభించబోతుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో 80% బిగ్ బాస్ తరహాలోనే ఉండే విధంగా ఈ షోని డిజైన్ చేశారట. అయితే బిగ్ బాస్ మాదిరిగా ఇందులోకి సింగిల్ గా వెళ్లడానికి లేదు. ఇది కపుల్ షో అన్నమాట. 6 వారాల పాటు ఈ షో రన్ అవబోతుందట. ఒక రిసార్ట్ లో జంటలుగా వీళ్లంతా ఉండబోతున్నారు. ఇక దీన్ని డైలీ 1 గంట ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేయబోతోంది హాట్‌స్టార్. వచ్చే వారం నుంచే ఓన్లీ హాట్‌స్టార్ లో మాత్రమే ఇది రాబోతుందట. ఇక యాంకర్ శ్రీముఖి ఈ షోని హోస్ట్ చేయబోతోందట. నిజానికి టీవీలో బిగ్ బాస్ చూస్తేనే చాలా మంది ఇది అడల్ట్ షో అయిపోతుందంటూ ఏకిపారేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు కపుల్స్ ని రిసార్ట్ లో ఉంచుతారు అనడంతో ఖచ్చితంగా ఓటీటీ కంటెంట్ అని అర్థమవుతోంది. ఇప్పటికీ ఈ షోకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ షోకి జంటలుగా వెళ్లబోతున్న కంటెస్టెంట్లు ఎవరనేది చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన హరిత హరీష్ తన భార్యతో కలిసి ఈ షోలోకి వెళ్లబోతున్నారట. అలానే బిగ్ బాస్ 5 ఫేమ్ నటరాజ్ మాస్టర్ భార్య నీతు ఇందులోకి రాబోతున్నారు. అలానే వాసంతి కృష్ణన్ తన భర్త పవన్ కళ్యాణ్, బిగ్ బాస్ 7 ఫేమ్ ప్రియాంక జైన్ తన లవర్ శివకుమార్, సోనియా సింగ్ తన ప్రియుడు, జబర్దస్త్ నూకరాజు పేర్, సీజన్ 7 ఫేమ్ శుభశ్రీ తన భర్త ఇందులోకి వచ్చే మిగిలిన జంటలన్నమాట. ఇందులో పెళ్లైన భార్యాభర్తలు ఉన్నారు. అలానే చాన్నాళ్లుగా డేటింగ్ తో గడిపేస్తున్న పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రియాంక జైన్, శివ అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకుంటామంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఈ షోకి సైన్ చేశారంటే ఇక వచ్చాకనే పెళ్లి అయ్యుండొచ్చు, లేదా ఎప్పట్లానే వాయిదా కూడా వేయొచ్చు. మరోవైపు శుభశ్రీకి ఇటీవలే పెళ్లైంది. అలానే వాసంతి కళ్యాణ్ ఇద్దరికీ కూడా పెళ్లైంది. ఇలా అటు పెళ్లైన కపుల్స్, ఇటు రిలేషన్లో ఉన్న జంటలతో ఈ షోని ప్లాన్ చేశారన్నమాట. అన్నింటినీ మించి ఈ షోకి శ్రీముఖి హోస్ట్ కావడంతో కాస్త ఎనర్జెటిక్ గానే ఉండే అవకాశం ఉంది. మరి ప్రోమో ఎప్పుడు వదులుతారో చూడాలి. షో ఓటీటీలోనే కావడంతో వ్యూవర్షిప్ ఎలా వస్తుందో చూడాలి. నిజానికి అగ్నిపరీక్ష షో కూడా బాగానే వ్యూవర్షిప్ తెచ్చిపెట్టింది. మరి ఇది ఎలా రన్ అవుతుందో చూడాలి.